చూస్తారు. ఆఫ్ కోర్స్ ఈ రోజు రిసెప్షన్ సెంటర్ లో నేరుగా అన్ని పోలింగ్ పార్టీస్ అలాంగ్ విత్ ద బ్యాలెట్ బాక్సెస్ ఈవీఎంస్ అంతా తీసుకొని డైరెక్ట్ గా దే విల్ బి కమింగ్ టు దట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వేర్ హౌస్ గోడౌన్ ఇన్ నల్గొండ. అక్కడ అన్ని స్ట్రాంగ్ రూమ్ ఉన్నాయి, అక్కడ రిసెప్షన్ సెంటర్స్ ఉన్నాయి. సో పార్టీస్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పేపర్స్, స్టాచ్యూటరీ పేపర్స్ తీసుకోవడం, నాన్ స్టాచ్యూటరీ పేపర్స్ తీసుకోవడం, బ్యాలెట్ ఇది ఈవీఎంస్ తీసుకోవడం, దాన్ని చెక్ చేసిన తర్వాత ఆ ప్రిజైడింగ్ ఆఫీసర్స్ డైరీ ఉంటుంది, దాన్ని కూడా మంచిగా చెక్ చేసిన తర్వాతనే వాళ్ళకి once that is cleared, then only the presiding officer and his party will be sent away. Of course, the local police, the police for basically the security of the counting center will continue to be there. Counting center by and large airports local already ready ga unnai, kani repu malli detail ga adi chusukoni once this work is over appudu ఆ వర్క్ ఇంకా మనం క్లియర్ గా ఫైనల్ టచెస్ ఏమేమి ఉన్నాయి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. కౌంటింగ్ స్టాఫ్ అందరినీ ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కౌంటింగ్ లో కూడా అబ్జర్వర్స్ ఉంటారు, మైక్రో అబ్జర్వర్స్ అంటాం దాన్ని, మైక్రో కౌంటింగ్ అబ్జర్వర్స్, వాళ్ళని కూడా ట్రైనింగ్ ఇచ్చేసి రెడీగా పెట్టుకున్నాం. ప్రాబబ్లీ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ ఇన్ ద మార్నింగ్ ఓన్లీ ర్యాండమైజేషన్ చేసి అబ్జర్వర్ గారు ముందు వాళ్ళని కూడా ఒక్కొక్క టేబుల్ కి అలాట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆఫ్ కోర్స్ ఆ రోజు మార్నింగ్ 8 o'clock వరకు ఎన్ని పోస్టల్ బ్యాలెట్స్ వస్తాయి, దానికి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఉంటుంది. ఇప్పుడు వరకు కాదు, అది 2 rounds వాట్ ఎవర్ ఈ పీడబ్ల్యూడీస్ తర్వాత 80+ వాళ్ళు వాట్ ఎవర్ ఓటింగ్ వాళ్ళు చేశారు, ఆ ఓట్స్ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. దీన్ని అంతా 3 కలిపి క్లబ్ చేసి 6th morning we will have the counting. So this is the overall situation. I'm thankful to all of you. You have been there since morning, very very patiently. We have all been sitting together. Miru kuda chusaru whatever webcasting tarvata whatever arrangements were done for the live telecast of our SST, VST, other teams. So with all this thing, with the cooperation of all of you and of course the hard work done by the team in the constituency, we have hopefully come to a final closure, and I am quite sure that we will not have any further problems now because it will be a very controlled area now. Only people who are having chits వాళ్ళు ఆల్రెడీ లోపల వచ్చేస్తున్నారు, అందుకనే ఆల్రెడీ పోలీసు ఉన్నారు, అందుకనే ఇంకా కంట్రోల్డ్ అట్మాస్ఫియర్ లో ఏం ప్రాబ్లం ఉండకూడదు. సో విత్ దిస్ ఐ థింక్ ద పోలింగ్ పార్ట్ వీ హ్యావ్ కమ్ టు ఎండ్. ఆఫ్ కోర్స్ కౌంటింగ్ మళ్ళీ 6th నాడు మార్నింగ్ 8 o'clock యాజ్ ద టైమ్ అపాయింటెడ్ బై ద ఎలక్షన్ కమిషన్ స్టార్ట్ అవుతుంది. ప్రచారం ముగిసిన తర్వాత నాన్ లోకల్ ఓటర్స్ ఉండదని చెప్పేసి మీరే చెప్పారు. కానీ మొన్నటి సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా నాన్ లోకల్ ఎవరైతే మున్గోడు ఓటర్లు కాని వాళ్ళంతా కూడా వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఎవరంటారు సార్? కారణం అయితే whoever has come there. I don't know why they have come there, but our teams have been continuously doing. నేను ఇన్ఫాక్ట్ మార్నింగ్ నుంచి రివ్యూ చేస్తా ఉంటే 111 టీమ్స్ ఈవెన్ ఈ రోజు మధ్యాహ్నం కూడా వాళ్ళ మీద కంటిన్యూస్ గా ప్రతి విలేజ్ కు వెళ్లి కవర్ చేయడం, క్లియర్ చేయడం, ఇట్లాంటి ఏమైనా దొరికితే వాళ్ళని బయట పంపడం, దిస్ యాక్టివిటీ వాజ్ కంటిన్యూస్లీ హ్యాపెనింగ్. సో వీ హ్యావ్ బీన్ పుట్టింగ్ అవర్ ఎంటైర్ ఫోకస్ ఆన్ సెండింగ్ దీస్ పీపుల్ అవుట్. Of course, we found some people, they have been sent out. Some cash and some liquor was also found. So that, of course, is the result of that. I don't think as of now there should not be any problem. అన్ని ప్లేస్ లో ప్రశాంతంగా జరిగింది. అన్ని ప్లేస్ లో ఈవీఎంస్ అఫ్ కోర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, బట్ దట్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్. సో ఆ ప్రాబ్లం రాకూడదు. ఐ డోంట్ థింక్ దట్ వీ షుడ్ హ్యావ్ ఎనీ రీకౌంట్, బట్ ఎనీవే ఆ final decision will be taken in consultation with the RO observers, and of course ECI will take a final call. టెండర్ ఓట్లు కూడా అడిగినట్టు కూడా తెలుస్తుంది. ఉదయం పూట ఒకరేసారు, మధ్యాహ్నం కూడా మళ్ళీ ఒకరు వచ్చారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దాని మీద ఏమైనా నిర్ణయం తీసుకున్నారు? Process is very very clear. ECI process is very clear on that. Tender vote will be taken as a tender vote, and that will be counted if there is a need arises. నాంపల్లి మండలంలో 6 PM తర్వాత కూడా ఈవీఎంలు పనిచేయట్లేదని ఓటర్లు అసహనం వ్యక్తం. నాంపల్లి మండలం లెట్ మీ చెకప్. ఇప్పుడు నేను చెప్పినట్టు చాలా ప్లేసెస్ లో ఓటర్స్ ఉన్నారు,
వన్స్ ద ఓటర్స్ ఆర్ దేర్, ద పోలింగ్ ఈజ్ ఆన్, ఈ టైంలో కూడా ఈవీఎంలో ఏమైనా ప్రాబ్లం వస్తే ఆబ్వియస్లీ ఈవీఎం విల్ బి రీప్లేస్డ్. దట్ ఆల్సో విల్ బి డన్. ఓకే.